హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సిరిసిల్లలో గల బివై నగర్ 31 వార్డులో టీమ్ 39 వాళ్ళు ముగ్గుల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి విశేషమైన స్పందన లభించింది. పోటీలో చిన్నారులు, మహిళలు పాల్గొన్నారు. పోటాపోటీగా కొనసాగిన ఈ రంగోలి ముగ్గులన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం. అయితే ఈ పోటీలో చిత్రలేఖనమే ఎక్కువగా కనబడ్డది. ఆధునిక కళా శైలి చూపరులను ఆకట్టుకున్నాయి. అలాగే సంక్రాంతి ముగ్గులు, వివిధ రంగోలి డిజైన్స్, ఒకరిని మించి ఒకరు అద్భుతమైన కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. టీమ్ 39 వాళ్ళు గత సంవత్సరం నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం కూడా ఈ ముగ్గుల పోటీని నిర్వహించారు. అయితే ఈ ముగ్గుల పోటీల్లో వివిధ రకాలమైనటువంటి ముగ్గులైతే దర్శనమిచ్చాయి. కొందరు రైతు బొమ్మలు వేస్తే మరికొందరు వెంకటేశ్వర స్వామి యొక్క వైకుంఠ ద్వారం వేశారు. అయితే సంక్రాంతి ముగ్గుల్లో ఆధునిక కళ తోడవడం అనేది కొంతమందికి అయితే ఇప్పటికీ ఎడమకంగానే ఉంది. గాలిపటాలు, గంగిరెద్దులు, భోగి మంటలు, పాలకుండలు, చెరుకు గడలు, చిలుకల కిలకిల రావాలు, ఇలాంటి ముగ్గులైతే ఆనాడు కనబడేవి. మరి ఈనాడు చిత్రాలు, రాధాకృష్ణులు, వివిధ రకాల డిజైన్స్, మైసమ్మ బొమ్మలు, తుల్జీ భవాని బొమ్మలు, కృష్ణుని బొమ్మలు, ఇలా ఎన్నో రకాల డిజైన్స్ అయితే ఈ ముగ్గులలో కనబడ్డది. ఇక్కడ చూడండి, వైకుంఠ ద్వారానికి లోపల వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం కనబడుతుంది. ఈ ముగ్గు అయితే చాలా అందంగా ఉంది. సంక్రాంతి ముగ్గు అంటే ఇలా ఉండాలి. అలాగే అందమైన డిజైన్స్ కూడా కనబడుతున్నాయి. సంక్రాంతి అల్లికలు, చుక్కల ముగ్గులు, ఇలా గీతల ముగ్గులు కూడా మనకు దర్శనమిచ్చాయి. అన్ని చక్కటి ఇంద్రధనస్సు రంగులతో ముగ్గులు అలరించాయి. చక్కటి నైపుణ్యాన్ని అయితే ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ ఉట్టిపడే విధంగా ఈ గీతల ముగ్గు ఎంత బాగుందో చూడండి. బ్లూ, రెడ్, ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, పింక్, ఈ షేడ్లలో ఈ ముగ్గు అయితే చాలా అందంగా ఉంది. చాలా అందమైన ముగ్గులు ఒక్కొక్కటిగా మీరే చూడండి.
ఈ ముగ్గు అయితే ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సి ఉంది. ఇది చేతబడి వాళ్ళు చేసేటువంటి ఒక ముగ్గుగా భావిస్తూ ఉంటారు. సినిమాలలో కూడా మనకు ఇలాంటి ముగ్గు కనబడుతూ ఉంటుంది. పుర్రెలు, మనిషి బొమ్మలు అలాంటి చుట్టుపక్కల అవన్నీ పెట్టేసి ఆ కోడిగుడ్డు మధ్యలో పెట్టేసి చాలా చాలా భయంకరంగా అయితే కనబడ్డది. ముగ్గు చూసినాక ఆశ్చర్యపోయినాం, ఏంటంటే ఇలాంటి థాట్ రావడం ఏంది, ఇలా డిఫరెంట్గా వేయడం అనేది చాలా కొత్తదనంగా ఆలోచించడం అనేది వీరి ప్రత్యేకత. నేనైతే హ్యాట్సప్ చెప్తున్నాను. ఈ ముగ్గు అయితే రంగుల మేళవింపుతో చాలా చాలా బాగుంది. కొత్త కొత్త థాట్ ఇమేజెస్ ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవడంలో సిరిసిల్ల భీమయ్యనగర్లో ఉన్నటువంటి మహిళలు చాలా అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు. చక్కటి కళా నైపుణ్యంతో ముందుంటారు. ఇలాంటి గీతల ముగ్గులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ ముగ్గులో అయితే కట్ట మైసమ్మ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఇక్కడ చూడండి, చీర కొంగు డిజైన్లా ఎంతో అందంగా కనబడుతుంది కదా. నిజంగా ఇది ముగ్గుతోనే వేశారా అనిపించేలా చాలా బాగుంది డిజైన్. ఇలాంటి ముగ్గులు ఎన్నో ఎన్నో అద్భుతమైన ముగ్గులు వేస్తూ అందరినీ ఆకర్షించారు. వండర్ఫుల్ డిజైన్లతో చాలా బ్రహ్మాండంగా వేసినటువంటి ఈ ముగ్గులు ఎన్ని బహుమతులు ఇచ్చినా తక్కువే. అందమైన డిజైన్లతో పాటు కొత్త కొత్త ఆలోచనలతో వేసే ముగ్గులు, చక్కటి మెసేజ్లు అందించే ముగ్గులు, ఆలోచనలు రేకెత్తించే ముగ్గులు ఈ పోటీల్లో కనబడ్డాయి. అయితే నేను కొన్ని ముగ్గులను గమనించాను. ఒకటి మించి ఒకటి చాలా పెద్ద సైజులో ముగ్గు వేయడము, అంతేకాకుండా ఒక ముగ్గును 4-5 కలిసి వేయడము, ఒక బొమ్మ వేసిన తర్వాత అందులో ముగ్గు కనిపించకపోవడము, ఇలాంటివి ఇతరుల కళను మరుగున పడేలా చేస్తాయి. తద్వారా సరైన జడ్జిమెంట్ రాక అయోమయానికి గురయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తదుపరైన మంచి నియమాలతో, నిబంధనలతో నెక్స్ట్ టైం అయినా పాటిస్తారని టీమ్ 39 వాళ్ళకి విన్నపము. ఈసారి అయితే భారీ ఎత్తున బహుమతులతో ముందుకొచ్చిన టీమ్ 39 వాళ్ళని ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తున్నారు. ముగ్గు చిన్నదైనా పెద్దదైనా అందులో ఉన్న కళను గుర్తించాలి, నైపుణ్యత వెలికి తీయాలి. అది మన బాధ్యత. తీరొక్క ముగ్గులను తీరొక్క రంగులతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ ముగ్గులన్నీ కూడా సుదీర్ఘంగా చూడండి ఒకసారి. ఈ ముగ్గుల వెనుక ఆవేదన కూడా ఉంది. ఈ మెసేజ్ చదవండి. చాలా డిఫరెంట్గా ఉంది కదా ఈ ముగ్గు. మంచి మెసేజ్తో కూడుకున్నటువంటి ముగ్గు.
చక్కటి కళా నైపుణ్యం, అందమైన రంగుల మేళవింపు, అద్భుతమైన గీతల ముగ్గులు, మనోహరమైన డిజైన్స్లతో రంగోలి డిజైన్స్ చాలా అద్భుతంగా వేశారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలైన మన పండుగలను గౌరవిద్దాం. ప్రతి పండుగను ఘనంగా నిర్వహిద్దాం. అందమైన ముగ్గులు, అద్భుతమైన డిజైన్లతో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.